ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. 80 సంవత్సరాల తర్వాత మీనరాశి వారికి అదృష్టలక్ష్మి తలుపు తట్టబోతుంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా మీనరాశి వారికి 100% జరిగేది ఇదే. నక్కతోక తొక్కినట్లే వీరి జీవితం ఉండబోతుంది. మీనరాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి? వీరు ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశివారు అదృష్టాన్ని పొందే సమయం దగ్గరలోనే ఉంది. ఈ రాశివారు తమ జీవితంలో ఎదుగుదల కోసం ఎంతో ప్రయత్నిస్తున్నారు. అటువంటి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. తమ జీవితంలో అనుకున్న స్థాయిని చేరుకోవటానికి తగిన అవకాశాలు వస్తాయి. లక్ష్మీదేవి వీరి వెంట అడుగుపెట్టబోతుంది. ఆర్థిక పరంగా వీరు ఊహించని మార్పులు వీరి జీవితంలో జరగబోతున్నాయి. ఈ సమయంలో ప్రతి పనిలో ఈ రాశివారు విజయాన్ని పొందుతారు. ఏ పని చేసినా సరే ఖచ్చితంగా మంచి ఫలితం అనేది వస్తుంది. వీరు చేసే వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందుతాయి. వ్యాపార విస్తరణ కోసం చేసే ఆలోచనలన్నీ ఫలిస్తాయి. ఎవరైనా చేసే పనులలో ఆటంకాలు కలిగించినట్లయితే వారికి ఖచ్చితంగా బుద్ధి చెప్పు తీరుతారు. వ్యాపారంలో ఎవరైనా శత్రువులు ఉన్నట్లయితే వారికి ఇవ్వవలసింది వారికి ఇచ్చేస్తారు. పోటీతత్వాన్ని పెంచి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటారు. వీరు చేసే ఉద్యోగంలో కూడా బయటకు కనిపించని శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఈ రాశివారు ఎవరి వలన అయితే అనుకున్నవన్నీ కోల్పోతున్నారో అటువంటి వారికి గట్టి సమాధానం ఇచ్చి తీరుతారు. వీరికి ఈ సమయంలో ఆర్థిక పరంగా చాలా బాగా కలిసి వస్తుంది. వ్యాపారాన్ని ప్రారంభించాలని లేదా గృహాన్ని కొనుగోలు చేయాలని బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. గతంలో అనుకున్న సమయానికి బ్యాంక్ లోన్ పొందకపోవటం వలన మానసిక ప్రశాంతత లోపించింది. కానీ ఈ సమయంలో అనుకున్న సమయానికే మీరు ఊహించిన దానికంటే ఎక్కువ మొత్తంలో బ్యాంక్ లోన్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లక్ష్మీదేవి ఈ రాశి వారి ఇంట్లో అడుగు పెట్టబోతుంది. గతంలో ఉన్న రుణ సమస్యలన్నింటినీ ఈ సమయంలో తీరుస్తారు. స్థిరాస్తులను కొనుగోలు చేయాలి అని అనుకుంటున్నట్లయితే ఈ సమయంలో పొదుపు చేసిన డబ్బులతో స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఈ సమయంలో వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వాహనాన్ని కొనుగోలు చేయటం వలన వీరి జీవితంలో ఒక మార్పు జరుగుతుంది. వాహనం కొనుగోలు చేసిన తర్వాత కొన్నాళ్లు జాగ్రత్తగా ఉండటం మంచిది. డ్రైవింగ్ విషయంలో తగిన జాగ్రత్తలు వహించాలి. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయటం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయటం వంటివి చేయకుండా ఉండాలి. విదేశాలలో వ్యాపారాలు చేయాలి, ఉద్యోగం చేయాలి అని అనుకునేవారు ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. విదేశాలలో చదవాలి అనుకునేవారు ఈ సమయంలో రాసిన ప్రవేశ పరీక్షల్లో మంచి ఫలితాలను పొంది అనుకున్న కళాశాలలో సీటును పొందుతారు. విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయంలో మంచి సక్సెస్ రాబోతుంది. ఏ కంపెనీలో అయితే ఉద్యోగం రావాలి అని కోరుకుంటున్నారో ఆ కంపెనీలలో అనుకున్న ఉద్యోగాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్లి ఒక 3-4 సంవత్సరాలలో తిరిగి వచ్చేద్దాం అనుకున్న వారు 5 నుంచి 7 సంవత్సరాల వరకు ఉద్యోగం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు విదేశాల్లో చదువు పూర్తయిన వెంటనే విదేశాలలోనే అనుకున్న ఉద్యోగాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోర్టు వివాదాలు ఈ సమయంలో పరిష్కారమవుతాయి. వంశపారంపర్యంగా రావాల్సిన ఆస్తులు ఈ సమయంలో మీ చేతికి అందుతాయి. వీరి పేరుపై రిజిస్ట్రేషన్ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి అనుకునే వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలను పొందుతారు. ఈ సమయంలో ఈ రాశివారు దేనికి సంబంధించిన ప్రణాళికను వేసుకున్నా సరే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న తగాదాలన్నీ తొలగిపోతాయి. రైతులు వ్యవసాయం విషయంలో తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. ఉద్యోగస్తులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. డాక్టర్లు, లాయర్లకు ఆకస్మిక ఆదాయం ఉంటుంది. కాంట్రాక్టర్లు ఆదాయ వనరులను పొందుతారు. గతంలో పెండింగ్ లో ఉన్న బిల్లులన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయి. రాజకీయ నాయకులకు శనిబలంతో అనుకూలంగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో శ్రమ అనిపించినా కూడా తెలియకుండానే ఆటంకాలు తొలగిపోతాయి. ఈ సమయంలో దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. భూములు, ఫ్లాట్స్ కొనుగోలు చేయటం కోసం కొన్ని అవకాశాలను పొందుతారు. ఆ అవకాశాలను వినియోగించుకున్నట్లయితే భవిష్యత్తు యోగదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. వెండి, బంగారం, కాపర్, స్టీల్,
సిమెంటు రంగాలలో ఉన్నవారు మంచి లాభాలను పొందుతారు. చిన్న పెద్ద పరిశ్రమల వారికి లాభసాటిగా ఉంటుంది. కెమికల్, ఫార్మా వారు అధిక లాభాలను పొందుతారు. మత్స్య పరిశ్రమ, పౌల్ట్రీ, పాడి పరిశ్రమలకు మధ్యమ ఫలితాలు ఉంటాయి. చిట్ ఫండ్స్, ఫైనాన్స్, షేర్స్ వ్యాపారస్తులు మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఆచితూచి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రాజీ పడటం వలన నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు అనే విషయాన్ని ఈ రాశి వారు గ్రహించాలి. ఎంతో జాగ్రత్తగా ఉంటే తప్ప ఇబ్బందుల నుంచి బయటపడలేరు. ఏ విధంగా ఆలోచించినా సరే లాభ నష్టాలు బ్యాలెన్స్ గా ఉన్నాయి. సమాజంలో చాలా యాక్టివ్గా ఉంటారు. స్త్రీలను అమ్మ అని బోధించాలి. నాలుకను అదుపులో పెట్టుకోవాలి. టెన్షన్ గా మాట్లాడకుండా ఉండటం వలన కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. చాలా విషయాల్లో సమస్యకు అప్పటికప్పుడే పరిష్కారం కావాలంటారు. ఇది వీలు పడదు అనే విషయాన్ని ఈ రాశి వారు గ్రహించాలి. సినిమా వారికి సామాన్యంగా ఉంటుంది. టీవీ ఆర్టిస్టులకు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన ప్రాజెక్టులు అనుకూలంగానే కొనసాగుతాయి. ఈ సమయంలో రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. పదవి యోగం పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద రాజకీయ నాయకుల యొక్క సహకారం లభిస్తుంది. మీ వంతు ప్రచారం చేయడానికి కూడా వెనకాడరు. దీనికి కారణం మీకు వారికి ఉన్న స్నేహ సంబంధమని చెప్పవచ్చు. విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. చదువు కంటే ఎక్కువగా ఇతర విషయాలపై ఆసక్తి పెరగటం వలన ఈ సమయంలో పరీక్షలలో విద్యార్థులకు తక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. శని గోచారం అనుకూలంగా ఉండటం వలన వీరు తమ తప్పు తెలుసుకుని సరిదిద్దుకోగలుగుతారు. అయితే కొన్నిసార్లు అహంకారంతో ప్రవర్తించటం వలన పెద్దవారి ఆగ్రహానికి గురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పరీక్షల విషయంలో నిర్లక్ష్య ధోరణి అధికంగా ఉంటుంది. తమ తప్పులు తెలుసుకున్న తర్వాత విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరగడమే కాకుండా పట్టుదల కూడా పెరుగుతుంది. వారి పట్టుదలతో అనుకూలంగా కష్టపడడం వలన అనుకున్న ఫలితాన్ని సాధించగలుగుతారు. ఈ సమయంలో వీరి సంతానం అనుకూలంగా ఉంటుంది. వీరి సంతానం వలన శుభవార్తలను వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంతానం చదువుపై అధికంగా శ్రద్ధ ఉంచటం వలన మానసిక సంతోషాన్ని పొందుతారు. ఈ రాశివారు ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే ఆదివార నియమాలను పాటించి ఆదిత్య హృదయ పారాయణం చెయ్యాలి. సూర్యాష్టోత్తరం, సూర్యనారాయణ దండకం చదివితే అనారోగ్య సమస్యలు దరిచేరవు. ప్రతిరోజు 12 సార్లు సూర్య నమస్కారాలు చేయాలి. ఉన్నత స్థితికి చేరుకునే అవకాశాలను పొందుతారు. సరస్వతీదేవి జపం లేదా పూజలు చేయటం వలన ఈ రాశివారు విశేషమైన అదృష్టాన్ని పొందుతారు. విద్యలో బాగా రాణిస్తారు. వినాయకుడిని ఆరాధించటం వలన ప్రారంభించిన పనులలో వచ్చిన ఆటంకాలన్నీ తొలగిపోయి మంచి విజయాన్ని సాధిస్తారు. దక్షిణామూర్తిని ఆరాధించటం వలన విద్యార్థులు విశేషమైన జ్ఞానాన్ని పొందుతారు. శుక్రవారం రోజు దుర్గాదేవి ఆరాధన చేయటం వలన చేసే ప్రతి పనిలో ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు. ఈ సమయంలో మరింత పురోభివృద్ధిని పొందడం కోసం వీరు పాటించవలసిన పరిహారాలను గురించి చూసుకున్నట్లయితే వీలైనప్పుడు నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి. శనివారం రోజు నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయటం వలన గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. అనుకూలమైన ఫలితాలను పొందుతారు. వీలైనప్పుడు గోశాలకు వెళ్లి గోవులకు నల్లబెల్లము, క్యారెట్స్, ఉడకబెట్టిన శనగలు తినిపించటం వలన సకల దేవతల అనుగ్రహాన్ని పొందుతారు. వీలైనప్పుడు చీమలకు గోధుమ పిండి, బెల్లం లేదా గోధుమ పిండి, పంచదార కలిపి ఆహారంగా వేయటం వలన పుణ్యకర్మలను పొందుతారు. శనివారం రోజు పేదవారికి అన్నదానం చేయటం వలన శనిగ్రహ దోషాలన్నీ తొలగిపోయి ప్రారంభించిన పనులు వేగవంతంగా పూర్తవడమే కాకుండా ఘనమైన విజయాన్ని పొందుతారు. సో చూశారు కదండి, మీనరాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి. 80 సంవత్సరాల తర్వాత అదృష్టలక్ష్మి ఏ విధంగా వీరి ఇంటి తలుపు తట్టనుంది. ఈ సమయంలో ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా మీనరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.